హాయ్ గైస్, ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ వీడియోలో మీరు మైసూర్లో హిడెన్ జెమ్స్ అయిన శాండ్ అండ్ సీషెల్ మ్యూజియంస్, అలానే చాముండి టెంపుల్ అండ్ రష్యన్ ఆర్కిటెక్చర్ నుంచి ఇన్స్పైర్ అయిన క్యాథెడ్రల్ని చూడబోతున్నారు. ఈ వీడియోలో నేను మెయిన్ అండ్ కొత్తగా ఫేమస్ అవుతున్న ప్లేసెస్ని చూపిస్తా. నెక్స్ట్ వీడియోలో మైసూర్ ప్యాలెస్ అండ్ బృందావన్ గార్డెన్స్ గురించి ఉంటుంది. ఆల్రెడీ ఫేమస్ అయిన మైసూర్ జూ మీద రీసెంట్గా వీడియో చేశా. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే చూసేయండి, నా ఛానల్లో ఉంది. మైసూర్ అనగానే మన మైండ్లో ఫస్ట్గా వినపడేది శాండిల్వుడ్, సిల్క్ అండ్ మైసూర్ ప్యాలెస్. అండ్ ఇప్పుడు ఈ సిటీని మైసూరు అని అఫీషియల్గా పిలుస్తారు. అండ్ ఈ సిటీ మన సౌత్లో సెకండ్ మోస్ట్ పాపులర్ సిటీగా ప్రసిద్ధి చెందింది. అండ్ ఈ సిటీ కర్ణాటక స్టేట్కి 1999 నుంచి 1947 వరకు క్యాపిటల్గా ఉండేది. అప్పుడు ఈ సిటీని కింగ్డమ్ ఆఫ్ మైసూరు అని పిలిచేవారు. మైసూర్లో అన్ని ప్లేసెస్ 1 డేలో కవర్ చేయొచ్చు. ఎర్లీ మార్నింగ్ బెంగళూరు నుంచి మైసూర్కి 2 ట్రైన్స్ ఉన్నాయి. జస్ట్ 2.5 hours జర్నీ అంతే. ఫస్ట్గా మీరు స్టేషన్ నుంచి డైరెక్ట్గా చాముండి అమ్మవారి దేవాలయానికి విచ్చేయండి. ఈ దేవాలయం వీకెండ్స్లో చాలా రష్గా ఉంటుంది అండ్ దర్శనం చాలాసేపు పడుతుంది. సో నేను వీక్ డే రోజున విజిట్ చేశా. మైసూర్ సిటీ రైల్వే స్టేషన్ నుంచి ఈ దేవాలయానికి 13 కిలోమీటర్లు. ఈ దేవాలయం చాముండి హిల్స్ మీద ఉంటుంది. ఈ దేవాలయం మైసూర్ మహారాజులు అప్పటి నుంచి పూజలు అందుకుంటుంది. ఈ టెంపుల్కి బస్ ఫెసిలిటీ కూడా ఉంది. ఈ టెంపుల్లో పార్కింగ్కి చాలా ప్లేస్ ఉంటుంది. వీకెండ్స్లో ఎంత ఎర్లీగా వస్తే అంత ఫాస్ట్గా దర్శనం అవుతుంది. లేట్ చేస్తే అంతే. ఈ టెంపుల్ అండ్ సరౌండింగ్ విజువల్స్ చూసేయండి. అండ్ ఈ టెంపుల్ లోపల ఫోటోగ్రఫీ అలౌ లేదు. ఈ ఆలయం బస్టాండ్ ఎదురుగా మనకి మహిషాసుర విగ్రహం ఉంటుంది. ఈ మహిషాసుర విగ్రహానికి పెద్ద చరిత్రే ఉంది. చాలా ఏళ్ల క్రితం మహిషాసురుడు అనే రాక్షసుడు మైసూర్ని పరిపాలించేవాడని, అప్పుడు దేవతలు అందరూ అమ్మవారికి ప్రార్థించి ఈ రాక్షసుడి నుండి కాపాడమని చెప్పగా, అప్పుడు చాముండి అమ్మవారి మహిషాసురుని ఈ కొండపైన చంపిందని చరిత్ర చెప్తుంది. ఇండియాలో ఫస్ట్ శాండ్ మ్యూజియం మైసూర్లోనే ఉంది. ఈ మ్యూజియం చాలా యూనిక్గా ఉంటుంది అండ్ ఈ మ్యూజియంకి టికెట్ రేట్ 60 రూపాయలు మాత్రమే. ఈ మ్యూజియం నిర్మించడానికి 100 పైనే ఇసుక ట్రక్స్ యూజ్ చేశారు. అండ్ ఇక్కడ 16 విభిన్నమైన థీమ్స్తో మ్యూజియం నిర్మించారు. లైక్ మైసూర్ ప్యాలెస్ థీమ్, జూ, కార్టూన్, గణేష, లాఫింగ్ బుద్ధ, ఇలా చాలా రకాల థీమ్స్ ఉంటాయి. మీరే చూసేయండి ఈ వండర్స్ని. ఈ శాండ్ మ్యూజియం లోపల 3D ఫోటోషూట్ లొకేషన్ ఉంది, మిస్ అవ్వద్దు. 3D ఫొటోస్ ఇలా వస్తాయి.
ఈ సిల్క్ ఎంపోరియం ఫ్యాక్టరీ అవుట్లెట్ స్టోర్స్లో మైసూర్లో ఫేమస్ అయిన మైసూర్ శాండిల్ సోప్స్, పౌడర్ అండ్ బాడీ రిలేటెడ్ థింగ్స్ ఉంటాయి. అలానే ప్రసిద్ధి చెందిన సిల్క్ శారీస్ స్టాచ్యూస్కి సేల్స్కి ఉంటాయి. అండ్ ఈ స్టోర్స్ని గవర్నమెంట్ రన్ చేస్తుంది. ఈ సీషెల్ మ్యూజియం వరల్డ్ గిన్నీస్ రికార్డులో స్థానం పొందింది. గ్రేట్ వర్క్ కదా. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ మ్యూజియంలో ప్రతిదీ సీషెల్స్తోనే డిజైన్ చేశారు. అంత ఈజీ కాదు ఇలా డిజైన్ చేయడం. ఈ కష్టానికి వీళ్ళు 60 రూపాయల టికెట్ రేట్ పెట్టారు. సో గైస్, మీరు మైసూర్ వస్తే ఒక లుక్ వేసి సపోర్ట్ చేయండి ఈ శాండ్ అండ్ సీషెల్ మ్యూజియంస్ ని. ఈ విజువల్ వండర్ వర్క్ ని చూసేయండి. అలా ఎలా చేశారో రియల్లీ గ్రేట్ వర్క్ కదా. గిన్నెస్ వరల్డ్ రికార్డ్ పొందిందంటే మామూలు విషయం కాదు. శాండ్ మ్యూజియం లాగే ఇక్కడ కూడా కొన్ని థీమ్స్ ఉంటాయి. లైక్ గణేష్ చర్చ్, శివ టెంపుల్, తాజ్ మహల్ ఇలా. అలానే నా ట్రావెల్ కంటెంట్ నచ్చితే నా వీడియోస్కి ఒక లైక్ అండ్ కమెంట్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడంలే. మీకు వీడియో నచ్చకపోతే ఒక డిస్లైక్ అయినా చేయండి. ఈ క్యాథెడ్రల్ 1936లో జర్మనీ క్యాథెడ్రల్ ఇన్స్పిరేషన్ తీసుకొని నిర్మించారు. అండ్ ఈ క్యాథెడ్రల్ ఏషియాలో టాలెస్ట్ చర్చెస్లో ఒకటి. ఈ క్యాథెడ్రల్ లోపల ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్ మాత్రం సూపర్గా ఉంటుంది. అండ్ లోపల ఫోటోగ్రఫీ అలౌ లేదు. సో ఓన్లీ అవుట్ సైడ్ విజువల్స్ క్యాప్చర్ చేసా చూసేయండి.